గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, వందనములు. దేవుని యొక్క వేద గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనం జాగ్రత్తగా విందాం. అవి మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉండాలని కోరుకుందాం. ప్రతివారము మనం వినేటటువంటి మాటలు, పెద్దలు చెప్పేటటువంటి మాటలు, దైవ సేవకులు ఎవరైనా ఇక్కడ సంఘములో వినిపింపబడే మాటలు, ఇది మా కోసమే కదా అన్నటువంటి ఆలోచనలో ఉండాలండి ఎప్పుడు. ఈరోజు మనం విన్నాము, మనం వెళ్ళిపోయాము అంటే ఇంటికి ఏం చెప్పారు, ఇది ఎవరి కోసము, ఎందుకోసం చెప్పారు అన్నటువంటి ఆలోచనలో మనం ఉండాలి. దాని ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు ఆయన గెలిస్తే ఎన్ని సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానన్నాడు? స్త్రీలు చెప్తారు 3 ఇస్తానని చెప్పారంట. 5 కాదా? కాదంట, 3 బాగా గుర్తుపెట్టుకుంటారు. పొరపాటున ఎవరైనా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు 6 అని అన్నారు అనుకో, నీకు తెలియదు ఊరుకుండు, 3 అంటాం. మరి దేవుని మాటలు మనం విన్నప్పుడు వీటిని గురించి మనం ఆలోచిస్తున్నామా? వీటిని గురించి మనం ఇతరులకు ఏమైనా చెబుతున్నామా? అవును, నిజం, ఈ మాటే, ఈ వాక్యమే మనం వినింది ఈరోజు. మనం ఇలాగనే బ్రతకాలా, మనం ఇలాగే ఉండి తీరాలి అని. కొంతమంది అప్పుడప్పుడు ఈ మేషన్ పని చేసేటప్పుడు, అంటే సిమెంట్ పని చేస్తుంటారు కదా, వాళ్ళు కానీ ఏవైనా మిగతా ఇతరత్ర పనులు చేసేటటువంటి వాళ్ళు హెల్పర్స్ కానీ ఉంటారు. ప్రతి టౌన్లో ఆ కూడలి దగ్గర లేకపోతే ఆ రోడ్లో ఎక్కడైనా ఒక స్థానం, ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో కొంతమంది ఉదయాన్నే అక్కడ వచ్చి నిలబడుకుంటారు. ఎందుకు అని అంటే పనికి వెళ్ళటానికి. వాళ్ళందరూ ఇలా ఉంటారు. అప్పుడు ఎవరు ఏం కావాలో ఆ యజమానులు వచ్చి వీళ్ళని తీసుకెళ్తారు. ఇంటి దగ్గరికి రారు. ఎక్కడికి వస్తారు వీళ్ళు? ఒక అడ్డాలో ఉంటే వీరు పని చేసేవారిలా కనపడతారు. బాగా టక్ చేసుకొని షూ వేసుకొని నిలబడుకున్నారు. వాళ్ళు పిలుస్తారా? పిలవరు. ఆల్రెడీ కొంచెం సిమెంటు లేకపోతే ఆ డ్రెస్సు తాపి పట్టుకోనో ఏండి, అలాగే బ్రష్ పట్టుకోనో పెయింట్ వేయాలంటే, ఇలాంటి వాళ్ళు అక్కడ నిల్చొని ఉన్నారనుకోండి, ఆల్రెడీ వీళ్ళు పనికి వచ్చేవారు, పని చేసేవారు అని అర్థం కావాలి. ఎందుకు ఆటో నడిపే వాళ్ళు ఎప్పుడు ఆటో ఆన్లో ఉంటుంది? ఎందుకు చెప్పండి? ఆఫ్ చేయొచ్చు కదా కొద్దిసేపు. ఆటో ఆన్లో ఉంటే టక్కన ఎక్కి కూర్చుంటారు. పలానా దగ్గరికి అంటారు. చెరుకు మిషన్ ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడు అది తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడన్నా అది ఆపరు దాన్ని. ఎందుకంటే ఆ పని దానికి అవసరమైనటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే లేట్ అవుతుందేమోనని మళ్ళీ స్టార్ట్ చేయడం, కూర్చుండడం, అది ఎప్పుడు ఆన్లోనే పెడుతుంటారు దాన్ని. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కావాలి అని అడుగుతాం. అలాగే దేవుడు కూడా ఆల్రెడీ పనిలో ఏదో ఒక పని ఉంటే సోమరులుగా లేకుండా ఆ పనిలో ఉన్నవాని దేవుని పనికి పిలుస్తాడు. అదండి ఈరోజు మనం చెప్పుకునేది. పనిలో ఉండే వారిని దేవుడు తన పనికి వాడుకుంటాడు. పని బాటులు లేని వారిని కాదు, పనిలో ఉండేవారిని దేవుని పనికి వాడుకుంటాడు ఆయన. అదే మనం ఈరోజు చెప్పుకుందాం.
మనము మన పనిలో ఏదో దాని మీద ఒక నిబద్ధత కలిగి శ్రద్ధ కలిగి ఆ పనులు మనం చేసుకుంటూ ఉంటే అలాంటి వారిని దేవుడు కోరుకుంటాడు. వాని పనినే ఇంత బాగా చేసుకుంటున్నాడంటే నా పనికి పిలిస్తే ఇంకెంత బాగా చేస్తాడు, ఇలాంటి వాడు కావాలి. 30 ఏళ్ళు వచ్చినా టీ పెట్టడానికి రాదు అమ్మాయి కంటే ఏం చేయాలి? కూర వండమంటే వండడానికి చేత కాదంటే ఏం చేయాలి? ఏమంటారు వీళ్ళు? సోమరులు అంటారు, పని చేతగాని వాళ్ళు అంటారు. ఇంకొక మాట మనం చెప్తాము, పనికి మాలినం. అది పనికి మాలినోళ్ళు అని చెప్తాం మనం. పనికి మాలినోనికి ఏం పని చెప్తాం కదండి? ఆడు ఎప్పుడు పని చేయడు, ఆడు సోమరిపోతు పడుకొని ఉంటాడు అనుకోండి, ఇదిగో వీడైతే ఈ పని చేస్తాడంటారు. వాడా బాగా చెప్పావులే వాని గురించి, వీడు పని చేస్తాడా, అదిగో వాని చెప్పు అని అంటారు. పనికి ఎవరైతే వస్తారో, పని ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే పని ఇవ్వబడుతుంది. కొంతమంది మాకు చెప్తుంటారు అప్పుడప్పుడు, ఆ ఒంగోలు నుంచి అందు పనులు చేయడానికి ఇక్కడికి వస్తుంటారు ఆ ఏరియా వాళ్ళు. ఎక్కడ ఏ ప్రాంతంలో చూసినా ఒంగోలు వాళ్ళు ఉంటారండి. మేస్త్రి పనులు చేయడానికి, తాపి పనులు చేయడానికి ఏ ప్రాంతంలో చూసినా ఎవరుంటారు? ఒంగోలు వాళ్ళు లేనోళ్ళు లేరు. మనం కూడా వేరే పని ఉండి అక్కడ వెళ్ళాం, మైదుకూరుకి వెళ్తే ఒక పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు. ఎవరంటే ఒంగోలు వాళ్ళు అని అన్నారు. జమ్మలమడుగు చూస్తే ఒంగోలు వాళ్ళు, కడపలో చూస్తే ఒంగోలు వాళ్ళు, తెలంగాణ చూస్తే ఒంగోలు వాళ్ళు. ఇంతకు ఒంగోలు వాళ్ళు అనేటటువంటి పేరు వచ్చింది. ఎవరండి ఈ పని అంటే ఒంగోలు వాళ్ళు కడతా, వాళ్ళైతే తొందరగా ముగిస్తారులేండి అంటే వాళ్ళకి ఏమి పని ఉంటుందంటే ఆ పని మీదనే ఉంటారు వాళ్ళు. ఊర్లకు పోయి సంవత్సరానికి ఒకసారి పోతారు వాళ్ళంతే. ఆ పని మీదనే ఉంటారు వాళ్ళు. అందుకే ఎక్కడ చూసినా ఒంగోలు 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 అందే. ఏమది? తర్వాత బీహార్ వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఏ పనైనా చేస్తారండి, ఏ పనైనా చేస్తారండి. అది ఎంత పెద్ద టవర్ మీదకి ఎక్క, మన 2 అంతస్తులు ఎక్కడానికే అమ్మ కిందికి చూస్తే పడిపోతాను, కళ్ళు తిరుగుతాయి అంటారు. వాళ్ళు టవర్ మీదకి పైకి ఎక్కుతారండి. వాళ్ళు మాత్రమే, బీహార్ వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలరంట. ఎంత హైట్ అయినా ఎక్కగలుగుతారు వాళ్ళు. ఆ పని చేసి ఆ ధైర్యవంతులకు మాత్రమే మిగతా పనిని అప్పగిస్తారు. ఇదిగో ఈ పనిని వీళ్ళు చేయగలరట. దాందే ఉందండి, ఎంత పెద్ద అపార్ట్మెంట్ ఇచ్చిన వాళ్ళు చేసేస్తారు పని వాళ్ళు. మన ఇక్కడుండే వాళ్ళు పని వాళ్ళు ఎప్పుడు 9-10 గంటలకు పోతారు నిదానంగా. వాళ్ళు అప్పటికే ఒక రూమ్ అంతా ప్లాస్టరింగ్ చేసి ఉంటారు, పూతలు వేసి ఉంటారు. ఉదయం టిఫిన్ చేసే టయానికే పనిలో ఉండే వానికే పని ఇస్తాం ఎవరైనా సరే. మీరు పని బాగా చేస్తారా? బాగా చేస్తారండి. ఆయనకేమండి అని అంటే, అయితే ఈ పెద్ద పని ఇస్తాం. చిన్న పని బాగా చేస్తే పెద్ద పని అప్పగిస్తారు వాళ్ళకి. ఒక చిన్న క్లర్క్ ఉద్యోగం ఉందనుకుందాం. క్లర్క్ ఉద్యోగం ఉంటే ఒక 2-3 సంవత్సరాలు చేస్తే కానీ హెడ్ క్లర్క్గా, సీనియర్ క్లర్క్గా ఇవ్వరు. ప్రమోషన్ ఇవ్వాలన్నా సరే ముందుగా పని బాగా చేశారా లేదా అని చూస్తారు. అంతెందుకండి, ఇప్పుడు బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ, పెద్ద పెద్ద మహానగరాలలో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ జాబ్ కానీ, ఇంకోటి ఏదైనా కంపెనీలలో పనిచేయడానికి కానీ కావాలంటే వాళ్ళు ముందు ఏమడుగుతారో తెలుసా? ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. ఏమడుగుతారు? ఇంక మా దగ్గర ఇస్తామని అనరు. ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. సర్టిఫికెట్లు ఉన్నాయండి, నాకు 98%, 95% వచ్చింది చదువుకున్నప్పుడు బీటెక్లో అని అన్నారు అనుకోండి. అది కాదు నాకు కావాల్సింది. నాకేం కావాలంటారు? అనుభవం కావాలి. నాకు అనుభవం. ఆ కంపెనీలో నువ్వు బాగా కరెక్ట్గా లీవులు పెట్టుకోకుండా టయానికి వెళుతూ పద్ధతిగా నువ్వు బ్రతికావు అనేది నాకు కావాలి. నీ ఒబీడియన్స్, నీ కాండక్ట్ నాకు కావాలి. నీ పనితీరు నాకు వాళ్ళు ఇవ్వాలి. దానికి నేను ఇంకా ఒక 5,000 రూపాయలు పెంచి నీకు జాబ్ ఇస్తాను నేను అంటాడు. అంటే అంతకు ముందు అనుభవం ఉందా? లైట్ లైసెన్సు, హెవీ లైసెన్స్ అని పెట్టారు. లైట్ లైసెన్స్కు హెవీ లైసెన్స్కి ఏంటి తేడా? ఇదేమో చిన్న బైకులు, చిన్న చిన్న వాహనాలు, కార్లు నడుపుకుండేది. హెవీ అంటే 20 టైర్లు, 30 టైర్లు ఉండే లారీలు, పెద్ద పెద్ద వాహనాలను, 20-30 టన్నులు వేసినటువంటి వాహనాలను నడపగలగాలంటే ముందు ఏ అనుభవం ఉండాలి? అందుకే ప్రభుత్వం వెంటనే మనము అప్లికేషన్ పెట్టిన వెంటనే హెవీ లైసెన్స్ ఇవ్వరండి, లైట్ లైసెన్స్ ఇచ్చారు. చిన్నది, వీళ్ళది చిన్న చిన్నది బాగా నడిపారు, యాక్సిడెంట్ చేయలేదు, ఎవరిని చంపలేదు, కాబట్టి వీళ్ళకి హెవీ లైసెన్స్ ఇవ్వచ్చు అని ఇస్తారు. చిన్న చిన్న జాబులు ఇచ్చి ఆ తర్వాత దాన్ని బట్టి, మీరు నేర్చుకున్న దాన్ని బట్టి, మీ పనిని బట్టి ఇంకొక పని ఇస్తారు. మరి దేవుని పని ఇవ్వాలంటే, దేవుడు తన పనిని ఇవ్వాలంటే ముందుగా నీ కుటుంబములో కానీ నీకు దేవుడిచ్చినటువంటి పనిని నువ్వు కరెక్ట్గా నువ్వు చేస్తున్నావా?
ఆ పనిని నిబద్ధతతో చేసినప్పుడు ఓహో వీళ్ళ పనులే ఇంత బాగా చేస్తున్నారంటే నా పని కూడా వీళ్ళు చేస్తారు. రాత్రి డ్యూటీలు, పగలు డ్యూటీలు, ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి కొద్ది డబ్బుల కోసమని రాత్రి అనక పగలనక పిల్లలకు దూరంగా, ఇంటికి దూరంగా రాత్రిపూట డ్యూటీ చేయాలంటే వాళ్ళని అడగండి. రాత్రి నైట్ డ్యూటీ చేసేవారని అడగని చెప్తారు వాళ్ళు. జీర్ణం కాదండి, అన్నం జీర్ణం కాదు, రాత్రి మేలుకోవాలండి, తినబుద్ధి కాదండి, పగలు నిద్రపోవాలా, రాత్రి డ్యూటీ చేయాలి. అలాంటి వాళ్ళని దేవుడు చూస్తాడు. ఓ వీళ్ళు ఇంత బాగా పని చేస్తారా, వాళ్ళకి ఇచ్చేటట్టు 30, 40, 50 వేల జీతానికి ఎంత పని చేస్తే నేను పరలోకం ఇస్తానంటే ఇంకెంత పని చేస్తారు వీళ్ళు, వాళ్ళకే నేను పనినిస్తానంటాడు దేవుడు. ఉదయం లేస్తానే బాగా మొత్తం అంతా అన్ని పేరెంట్ లవ్లు పూసుకునే వాళ్ళను అట్లా నేను బాగా నీట్గా తయారు. ఎవరైనా వాడు పనికి పోయేటటువంటి వానికేమో బాగా క్యారియర్ వండి పెడతారు, ఆయనకి అన్నీ వండి పెడతారు. వీడు కూడా ఉదయాన్నే లేచి షూ వేసుకొని వానికంటే ఎక్కువ బాగా తయారయ్యి ఏం పని లేనివాడు ఏరంటే మమ్మీ ఒక 50 రూపాయలు ఉంటాయి, అలా టిఫిన్ చేసి అలా టీ తాగేసి ఆ ఫ్రెండ్స్తో అలా కలిసి వస్తానంటే ఏమంటుంది చెప్పండి? నీతో ఆగలేకపోతున్నావురా. పని లేనోడు, పనికి మాలినోడు, కానీ ఖర్చు పెడుతుంటాడు. ఎవరు కావాలి? ఒక తల్లికి కానీ ఒక తండ్రికి కానీ ఎవరు కావాలి అని అంటే పని చేసేవాళ్ళు కావాలని వీరు అనుకుంటున్నప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులు, ఇప్పుడు దేవుడు ఎవరిని కోరుకుంటాడు అంటే పని చేసేవారిని కోరుకుంటాడు. ఆల్రెడీ పనిలో ఉండేవారిని కోరుకుంటాడు దేవుడు. పనిలో ఉండేవారినే దేవుడు కోరుకుంటాడు. చూద్దాం ఆ మాటలు మనం బైబిల్ గ్రంథంలో. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం నుంచి 12 వచనాలు మనం చదువుదాం. 16వ అధ్యాయం 10, 12 వచనాలు మనం చదువుదాం. యెహోవా ఇతని కోరుకొనలేదనెను. ఎవరిని కోరుకోలేదంటున్నాడు దేవుడు అంటే ఒక రాజు కావాలంట. సౌలు రాజు తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలడానికి ఒక రాజు కావాలి అనుకున్నాడు దేవుడు. ఆ రాజును కావాలనుకున్న దేవుడు అంటే దేవుడు నియమించాలనుకున్నాడు ఇశ్రాయేలుడు కంటే ఎవరు బాగా పని చేస్తారబ్బా అని దేవుడు చూశాడు. ఎవరు బాగా పని చేస్తారో అతనికి అప్పచెప్పాలనుకున్నారు. యెష్షయి అనేటటువంటి ఆయనకు కొడుకులు ఉన్నారు, 7 మంది కొడుకులు ఉన్నారు. అయితే ఒక్కొక్క సమూయేలు గారిని పిలిచి, ప్రవక్త అయిన సమూయేలుని పిలిచి, నాన్న ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా చేయాలని నేను అనుకుంటున్నాడు. సౌలు నువ్వు ఫెయిల్ అయిపోయాడు, సౌలు రాజు, కాబట్టి నేను ఒక రాజును నేను నియమించాలనుకుంటున్నాను అని అనుకున్నాడు. సరే నాన్న మీ కొడుకులను పిలువు అని అన్నాడు. మీ కొడుకులను పిలువు, దేవుని యొక్క పని కోసం కావాలి అని అన్నాడు సమూయేలు గారు. సరే ఒక కొడుకు వచ్చాడు. ఆయన బాగా ఎలా ఉన్నాడంట, ఆ కొడుకు బాగా హైటుగా వెయిట్ బాగున్నాడంట. ఎవరి కొడుకు అంటే మనకు వచ్చే దావీదు గారి వాళ్ళ అన్నలు. దావీదు చిన్నోడు, లాస్ట్ ఆయన బాగా బలంగా వచ్చాడు. ఏమనుకుంటాడు ఆయన? రాజుకు ఉండవలసిన లక్షణాలు లోపల లక్షణాలు కాదు ఇవి, ఆకారం బాగుంది అనుకున్నాడు. చూసేసి వెంటనే ఈ తైలం బొడ్డు తీసుకొని పోసేయాలనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, లోపల చెప్తున్నాడు, ఇది ఎవరికి తెలియట్లా, దేవునికి సమూయేలుకు మాత్రమే తెలిసి మాట ఇది, ఇంకా మిగతా ఎవరికి తెలియదు. సరే వద్దొద్దొద్దొద్దు, ఇతన్ని నేను కోరుకోలే. మరి ఏంది ఇంత పెద్ద ఆకారం ఉందంటే, మనుషులు పై ఆకారాన్నే చూస్తారు, నేను అది చూడను, పని చేసేవాడు కావాలి నాకు, నేను అది చూడను, పని చేసేవాడు కావాలి. మరి యుద్ధంలో వెళ్తారు ఎవరు? వీళ్ళ అన్నలందరూ యుద్ధంలో వెళ్తారు, రాజుకు సహకారులుగా ఉన్నారు. ఇంతకు పని చేసేవాళ్ళ లేదా వీళ్ళు? పని చేసే వాళ్ళైతే గొలియాతును ఎందుకు కొట్టకూడదు? అర్థమైందా? గొలియాతుతో ఎందుకు యుద్ధం చేయలేకపోయారు? అమ్మవాడిని చూస్తే ఇలాగుంది, తెగించి ముందుకు వెళ్ళొచ్చు కదండి. అక్కడి నుంచి చదువుదాం, స్టార్టింగ్ మళ్ళీ చదువుదాం. యెహోవా ఇతనిని మిగతా అన్నలందరితో ఇదే మాట అంటాడు, వీళ్ళని కోరుకోలే అంటాడు దేవుడు. సమూయేలుతో చెబుతూ యెష్షయి కుమారులు వీళ్ళందరినీ నేను కోరుకోలా. చదువుదాం కిందకి. నాయనా నీ కుమారులు అందరు ఇక్కడే ఉన్నారా, అందరు ఈయనే ఉన్నారా అంటే అప్పుడు అంటాడు వాళ్ళ తండ్రి అని యెష్షయిని అడుగగా అతడు ఒకడు అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? వీళ్ళందరూ ఎక్కడున్నారు? అన్నోళ్ళందరూ ఎక్కడున్నారు? ఇంట్లో. అన్నోళ్ళందరూ ఇంట్లో ఉన్నారు. అంటే ఏం చేస్తున్నట్టు? అమ్మ ఏం చేస్తుంటే చపాతీలు చేసుకుందామా, పూరీలు చేసుకొని తిందామా, పానీపూరి తిందామా, మమ్మీ ఈరోజు బాగుంది కదా వాతావరణం, ఏది చేసుకుంటే వేడివేడిగా బాగుంది అనే పని వీళ్ళంతా. ఈయనెక్కడ అసలు ఎవరు పోవాలండి వాటికి? ఆ గొర్రెలు మేపడానికి ఎవరు వెళ్ళాలి? పెద్దోళ్ళు వెళ్ళాలి. చిన్నోడు వెళ్ళాడండి.
పనిలో చూడు, తండ్రి అప్పగించినటువంటి మందను కాయటానికి ప్రాణానికి తెగించి అడవిలోనికి వెళ్ళిపోయి చిన్నోడు ఆఖరోడు, ఇంతేనా నీకు కొడుకులు అంటే? ఒకడు ఉన్నాడు. ఏమంటున్నాడు? సమూయేలు గారు అడిగిన మాటకు ఒకడు ఉన్నాడు, ఇంకోను ఒకడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాయిచున్నాడు. ఏం చేస్తాడు వాడు? యుద్ధం చేశాడు కాదులేండి, వాడు రాజు. వానికి తండ్రికే ఏం లేదు, నమ్మకం లేదు. ఈడు యుద్ధం యాడ్ చేస్తాడు. వాడు చూస్తే సన్నగా, బాగా మీసాలు సరిగా రాలే, ఎర్రగా అందంగా సుందరుడు. ఈ యుద్ధం చేసేటోడేనా? ఇంకనూ ఒకడున్నాడు. అయితే ఏమంటున్నాడు? వాళ్ళ నాన్న మాట్లాడిన మాట కావాలి మనకు. ఇంకనూ ఒకడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాస్తాడు. అతనికి రాజుగా ఉండేది కాదు, తండ్రికే లేదు. ఆయన యొక్క సామర్థ్యము ఎంత ఉండేది తండ్రికే తెలియదు. అందుకు సమూయేలు, నువ్వు వాణిని పిలిచిన, ఆయనకి ఎవరు లేరు, లాస్ట్గా ఈడంగా కన్ఫామ్ అయిపోయాడు. నీవు వాణిని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు అంతే. పని చేసేవాడు కావాలనుకుంటే ఎంతసేపు అయినా కూర్చోవలసిందే. ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ మీద, ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ మీద, ఏదో ఒక సర్టిఫికెట్ మీద సంతకం చెయ్యాలంటే ఎంఆర్ఓ రావాలి కనుక ఏం చేస్తాం? వెయిట్ చేస్తారండి. రేపు రాపోనంటే వద్దులేండి, సాయంత్రం వస్తాడు 5 కంటే, హోటల్లో బయట సంగతి ముద్ద తిని ఇక్కడే కూర్చుంటానులేండి అరుగు మీద, ఆయన వచ్చినంత వరకు ఆగుతాను. నీకు పని కావాలనుకుంటే వెయిట్ చేస్తాను. ఎవరి కోసం వెయిట్ చేశారు చూడండి. ఇప్పుడు ఒక గొర్రెలు కాసేటటువంటి చిన్నవాణి ఎవరు కుటుంబంలో కూడా అంత పెద్దగా లెక్క చేయనటువంటి అతన్ని కోసం ఎవరు వచ్చారంటే, ఎవరైతే ఇశ్రాయేలు జనాంగంలోనికి వస్తే అడుగు పెడితే దడదడలాడిపోతాడో రాజులు సైతం సమూయేలు గారు వస్తుంటే, సమూయేలు గారు నువ్వు మామూలుగానే వస్తున్నావా అంటారు. భయం. ఆయన వస్తున్నాడంటే ఏ వార్త తెచ్చాడో అని భయం. అలాంటి ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? ఎప్పుడు గొర్రెలు వచ్చేది? సాయంత్రం వస్తాయి. ఏ టైంలో వస్తాయి? మందకు నీళ్లు పెట్టుకొని ఏ టైంలో తీసుకొస్తా, నేను వెయిట్ చేస్తానంటున్నాడు. అప్పటి వరకు కూర్చున్నాడంటే అప్పుడు తెలిసింది తన కొడుకు వాల్యూ ఎంతో. సమూయేలు ఏంటి, మన ఇంటికి రావడమే మనం గొప్ప అనుకుంటే, ఎదుటి వాడు బొడ్డోడు గొర్రెలు కాసుకునేవాడు, ఈయన కోసం అంతసేపు ఆయన వెయిట్ చేస్తాడంటే ఏదో విశేషం ఉందిరా, మనకు తెలియలేదు ఈ చిన్నోని సన్నోని గురించి. మీలో ప్రతి వారిలో ఏదో ఒక విశేషం ఉంది. ఆయా సమయాల్లో దేవుడు వాడుకుంటాడు మిమ్మల్ని ఆయన పని కోసం. నాకేముందండి, నేనేం లేదనండి, నేను పొట్టోని నల్లోని అనుకునేవు. ఏదో ఒకదానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు ఆ సమయానికి. అయితే నువ్వు ఏదో ఒక పనిలో ఉండాలి. మోసం చేయకుండా, దగా చేయకుండా నువ్వు పనిలో ఉంటే, దేవుని పనికి చేసే ఇష్టం నీలో ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు తన పనికి. ఎక్కడున్నాడు దావీదు గారు? ఎక్కడున్నారు? అక్కడెక్కడో ఉన్నాడండి, గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఉన్నాడు. ఎందుకండి దేవునికి ఇష్టమైంది ఆయన? ఖడ్గం పట్టుకునే అన్నలు, కత్తి పట్టుకునే అన్నలు, ఈటెలు పట్టుకునే అన్నలు, వాళ్ళంటే ఇష్టం లేకపోయింది దేవునికి. ఏమి పట్టుకొని చేత కానీ ఒక చిన్నోనికి పదవిని అప్పచెప్పాలని దేవుడు అనుకున్నాడు. ఏం చూశాడో తెలుసా? అతనిలో ఉండే ధైర్య సాహసాల లాంటి. యుద్ధం జరుగుతుంటే భీకరంగా అన్నలు ఎంతోమంది అన్నలు వెళ్ళారు అక్కడికి, కానీ గెలవలేరు. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఎంత హైట్ ఉంటాడంట? 6 మూరల జానడు. అంటే ఇప్పుడు మనకు దాదాపు 12 అడుగులు. మన మూర అంటే 1.5 అడిగా, వాళ్ళ మూరలు పెద్దయి. 12 అడుగులు ఎత్తు. వాళ్ళ గుమ్మాలు ఎంత చేయాలి వాళ్ళకి? ఇంకా గొలియాతుకు వాళ్ళ ఇల్లు ఎంత కట్టుకోవాలి? మన మహా అంటే ఎంత అండి ఉండేది? 10 అడుగులు పెడతారా? ఇది గుమ్మాలు 10 అడుగులు పెడతారు, ఈ స్లాబ్ 10 అడుగులు పెడతారు. ఇది 7 అంతే కదా, 6.5 7 అంతే మనిషి ఉండేది ప్రతివాడని. ఆయన కట్టాలంటే సపరేట్ కట్టాలి గొలియాతుకు. ఆయన చూడాలంటేనే ఇలా చూడాలి కట్అవుట్ను. ఆ సినిమా యాక్టర్లలో ఎవరో ఒకడు 6 అడుగులు పైన ఉంటాడంట. చెప్పగానే ఏళ్ళల్లో లెక్క పెడతారు. ఆయన ప్రభాస్ అంట. ఆయన నా కట్అవుట్ చూడంటాడు ఆయన. అంటే కట్అవుట్ అంటే ఎంత ఉన్నాడని? 6 అడుగుల 2 అంగుళాలు ఉంటే నా కట్అవుట్ చూడంటే ఈయనేమనాలి? కట్అవుట్ చూడని ఎవరనాలి? మనం పెట్టే కట్అవుట్ మైన ఉంటాడు ఆయన గొలియాతు. అంత హైట్ ఉండేటటువంటి ఆయన్ను ఇంత చిన్నగా ఉండేటటువంటి ఈయన కొట్టాడు అనేటటువంటిది చూడండి. ఎవరికైనా అనుకుంటామా? అన్నలు బలాఢ్యులుగా ఉన్నవారు జయించలేక నిలబడిపోతే
ఒరే చిన్నోడా నువ్వు వెళ్ళిపో, నీకు అసలే దుడుకు ఎక్కువ, నీకు తెలియదు పో. వాడి అంత అన్న, వాని కథ ఎంత అంటున్నాడు చూసేవాడిని. ఎవరిని? గొలియాతు. వాని కథ ఎంత నా పిసున్నతి లేని ఫిలిష్తీయుడు ఈడంతా అంటాం. ఒరే నువ్వు పోరా, నువ్వు దుడుకు ఎక్కువ చిన్నప్పటి నుంచి ఇంతే, అదెంత ఇదెంత అంటావు, నీకెందుకు? మేము పోలేకనా, మాకు మిసాలు లేకనా? యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, దాంట్లో ప్రావీణ్యం కలిగినటువంటి వారు, కానీ వెళ్ళలేకపోయారే. ఏ యుద్ధ నైపుణ్యం లేదు, కానీ ధైర్యశాలి. ఏంటో తెలుసా? దేవునికి తెలుసా విషయం. రాజు దగ్గర తీసుకుపోయారు. రాజా, మన ఇశ్రాయేలు జలాంగాలో ఒక పోతు మగోడు ఉన్నాడు, యుద్ధం చేసేవాడు అంటే. ఎవడరా ఆయన అని మనకు తెలిసి తీసుకొని వచ్చారు, అక్కడ నిలబెట్టారు. ఎలా ఉంది? నేనే అంటే ఎలా ఉంది అంటే చెప్పు సౌలుకు. పోనీలే, నేను చేయకుండా ఎవడో ఒకటి దొరికిండు లేరా బాబు అనుకున్నాడు అంతే. నువ్వేనా యుద్ధం చేసేదంటాను. నా యుద్ధ కవచాలు వేసుకుంటావా? వేశారు. పాపం బరువుకి ఎడదట్టుకుంటాడు, చిన్నోడు కదా. ఆయనదేమి ఇంత పెద్ద ఇప్పుడు నాకు ఇది ఈ పెద్దోళ్ళ దేవుడు దాన్ని ఇంత లావుగా ఉండేటోళ్ళది సెట్ ఇచ్చినారు, నాకు యాడికి వస్తుంది ఏమండి? నీకు కెవిన్కు ఆ పెద్ద అయింది, ఆ భాస్కర్ అనేదో ఎలీసిన సొక్క ఇచ్చి ఆడుకుంటుంది, వీడుకుంటుంది కాబట్టి ఏదో పలచగా ఉంటుంది కాబట్టి పోనీలే. ఈ బలమైనటువంటి కవచాలు ఆయనకి వేస్తే నాకు ఈ అలవాటు లేదు, తీసేసేయండి అంటాడు. అంత చిన్నోడు కానీ యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు రాజు అడుగుతాడు, సౌలు రాజు అడుగుతాడు, నానా ఇంత ధైర్యం అంత పోరాడతానంటావే, ఏమన్నా ఎప్పుడన్నా నీకు నైపుణ్యం ఏమన్నా ఉందా అంటే, నా ధైర్యం ఒకటి చెప్తాను వింటావా అన్నాడు. నా మందను మా నాన్న నాకు మందను అప్పగిచ్చాడు, వాటిని తీసుకొని అడవిలోకి వెళ్ళాను. అడవిలో మంద కాసేటప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది అని. వస్తే ఏం చేసావురా? చెట్టు ఎక్కావా భయపడి? ఎలుగుబంటిని కొట్టి చంపాను. ఎలుగుబంటి అంటేనే చీల్చేస్తుంది, పిల్లికే భయం మనం. అందుకే అక్కడ కొన్ని ఇళ్ళ దగ్గర కుక్కలు ఉన్నాయి అని రాస్తానే మనం ఏం చేస్తాం? శివన్న ఆడుని అంటాం. వీళ్ళు పోయినాడు, పోరే కుక్కలు ఉన్నాయిరా, కుక్కకే భయపడి అందుకే జాగ్రత్త అని రాస్తారు, అందుకు దూరంగా ఉంటాం. ఈయన దేనికి భయపడలేదు, ఎలుగుబంటి భయపడలేదంటే కొట్టి చంపాడంట. ఇంకా అవునా, ఇంకోటి చేశాను అంటాడు. ఇంకోటి ఏంటంటే సింహం అండి, గొర్రె పిల్లలంట. గొర్రెని కాదు, పిల్లది పోతే పోన్లేరా పిల్ల అని అనుకోవాలా. గొర్రె పిల్లలను నోట పట్టుకొని వెళ్ళిపోయి దాన్ని పట్టుకొని ఈయన మీదకి గర్జించి లేస్తే దాన్ని ఇలా జుట్టు పట్టుకొని దాన్ని కొట్టి పైన ఇక్కడ కొడితే కదండి, ఎవరైనా ఎప్పుడన్నా చూడండి, ఏదన్నా నోట్లో వేసుకున్నారనుకో పిల్లలు గొంతులో, ఏడ కొడతారు చెప్పండి? ఇక్కడ కొడతాం, ఆడ కొడితే బయట పడుతుందని. ఇప్పుడు ఇది ఏం పట్టుకొని ఉంది? గొర్రె పిల్లను పట్టుకొని ఉంది, బాగా తినాలనే కాకలో ఉంది. ఇదేంది ఆకలితో. ఏడ కొట్టాడు దాన్ని? గడ్డం పట్టుకొని కొడితే అలాగ వదిలేసిందంటే ఎంత దెబ్బ కొట్టిండాలి, దాన్ని దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయ్యింది దానికి. ఈడు కాదు పండుగ, ఆయన. మన వాళ్ళు ఏమన్నారు ఏమండి? కొడితేనంటే ఈడు పండుగాడంట, దిమ్మ తిరగాలంటే. ఈడు కాదు పండుగ, డైలాగ్ ఎవరిది? దావీదుకి చెప్పాలి ఆ మాట. నువ్వేంట్రా ఒక సాధారణమైన నీలాంటి మనిషిని కొడితే, ఆయన సింహాన్ని కొడితే దెబ్బకి ఏం చేసింది అది? అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. వామ్మో ఎంత పని చేసావు, అయితే నువ్వు కొడతావు. ధైర్యం వచ్చి ఎవరికి ధైర్యం వచ్చింది? సౌలు గారికి ధైర్యం వచ్చేసేసింది, ఈడు చేయగలరా నాయనా నేనని. అంటే ఆల్రెడీ ఇంత ధైర్య సాహసాలతో పనిలో ఉన్నాడు, తండ్రి ఒక మందను కాసే పనిలో ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న గొర్రె పిల్ల కోసమనే తన ప్రాణానికి తెగించి సింహాన్ని కొట్టగలిగే ఈ ధైర్యశాలికి ఈయన కొట్టడం ఎంత, నా పని చేయగలడు, రాజుగా ఉండగలడు, ప్రజానీకాన్ని నడిపించగలడు అనేటటువంటిది నమ్మకం దేవునికి ఉంది కనుక ఆయనకు అప్పచెప్పాడు. నేను నన్ను కోరుకోలే అందుకని అన్నాడు. ఎప్పుడు నమ్మకం వచ్చింటుందో తెలుసా సమూయేలు గారికి? ఎప్పుడైతే ఫిలిష్తీయుని కొట్టాడో అందుకేరా దేవుడు వాడుకునింది, ఈయన నేను కోరుకోలే అనేది ఇందుకేనేమో అని అప్పుడు తెలిసిపోయి ఉంటుంది. అది దేవుని పనికి మనం కావాలండి. దేవుని పనికి మనం కావాలంటే ఆల్రెడీ పనిలో మనం ఉండాలి. పనిలో ఉండేవారినే దేవుడు పనికి వాడుకుంటాడు. ఇంకో మాట మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 48వ వచనం నుంచి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 48వ వచనం నుంచి చదువుదాం. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కదియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు రారా అటుందంట. ఎలా ఉంటుందండి? నువ్వు నేను కొట్లాడుకుందా రారా అంటే ఏమనుకుంటారు? ఈదులలో కూడా ఎప్పుడన్నా గొడవలు చేసుకునేటప్పుడు ఏమంటారండి? పంచె ఊడిపోయినా రారా అంటారు, డ్రాయర్ మీద ఉండే.
ఇవన్నీ పట్టవు. అంటే ఆ రోషం అని కొట్టాలన్నటువంటి దాని మీదనే ఉంటుంది. రారా చూసుగా ఆయన ఎదుర్కొని త్వరగా పరిగెత్తుకొని పోయి తల సంచిలో చేయి వేసి అందులో నుండి లోపల నుంచి తీసి గన్ను తీయలే. ఏనాయనా ఒక రాయి, చిన్న రాయి తీసుకున్నాడు. పిచ్చుకలను కొట్టుకునేది అనుకున్నాడు ఏమన్నా. రాయి తీసి తన సంచిలో నుంచి రాయి తీసి, బాంబు కాదు, రాయి తీసి ఒడిశలతో, ఏ రాయి అయితే ఏముందండి. దేవుడు ఎవరిని కోరుకున్నాడు? ఈ పాయింట్ బాగా వినాలి మీరు. దేవుడు యెషయి కొడుకులలో బలహీనునా కోరుకునింది. శారీరకంగా బలహీనంగా ఉండేటటువంటి చిన్నవాడిని కోరుకున్నాడు. దావీదు ఏం కోరుకున్నాడు? ఇంత పెద్ద గుండునా, ఇంత పెద్ద రాయినా? మామూలుగా ఎప్పుడైనా పండగలకు, కొంతమంది హైందవుల పండగలకు పల్లెటూర్లలో ఏమెత్తేది పందాలు? ఇంత పెద్ద గుండు ఎత్తుకొని అబ్బా ఈడురా బాలాడు అంటుంటారు. ఈయన సంచిలోడు తీస్తుంటే ఈడేం కొడతారు, ఈడు నా ఏలు కూడా సమానం కాదు అనుకున్నాడు. ఎవరు? దేవుడు ఇలాంటివన్నీ కోరుకుంటే చిన్ను అని, ఈయన దేని కోరుకున్నాడు? చిన్న రాయిని తీసుకున్నాడు. అంతే, బయటికి తీశాడు. చూసినప్పుడు ఏమనుకొని ఉంటాడు గొలియాతు, మరి ఏమవుతుందిరా అది, నా గోరు కూడా కదలదురా నీ రాయితో అనుకున్నాడు. ఎక్కడ కొడితే దిమ్మ తిరుగుతూ అక్కడే కొడతాడు ఆయన. ఈయన దావీదు ఎక్కడ కొట్టాడో తెలుసు బాగా. సింహాన్ని దేనికి ఎక్కడ కొట్టాడు? తల మీద కొట్టి ఇట్లా పట్టుకొని కొడితే ఆడ కొట్టడం తెలుసు. ఇప్పుడు ఈయనను కూడా ఎక్కడ కొడతాడు? కరెక్ట్గా నుదుటి మీద పాయింట్ బ్లాక్లో కొట్టాడు. ఇక్కడ కొట్టడం దిమ్మ తిరిగి కింద పడిపోయాడు. అయిపోయింది. పరిగెత్తుకుంటా వెళ్ళి వాని మీదనే కూర్చొని వాని ఖడ్గమే తీసుకొని వాని పీక కోసేసి ఇలాగ పట్టుకొని వచ్చాడు. సౌలు రాజా, సౌలుకు వణుకు పుట్టిండాలి అప్పుడు. సౌలు రాజు, మన తలకాయ ఎంత ఉంటుంది ఏంటండి? 10 కేజీలు తలకాయ. ఇలా పట్టుకొని ఇలాగ తీసుకొని వచ్చిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? కొన్ని కోరుకున్నాడు దేవుడు. పనిలో ఉండవారినే పని కోసం వాడుకుంటాడు ఆయన. ఎవరైతే పని చేస్తాడో ఆ పనివానే పని కోసం వాడుకుంటాడు, ప్రత్యేకమైన పని కోసం. ఏమీ పని లేదు. ఫోన్ ఎప్పుడైనా చేసి ఏం చేస్తున్నామంటే దోశలు పోసుకుంటాడా, బైబిల్ చదువుకుంటున్నానని ఎప్పుడైనా చెబుతారా? పాటలు పాడుతున్నామని ఎప్పుడైనా చెబుతారా? ప్రసంగం చేస్తున్నాడని ఎప్పుడైనా చెబుతారా? ఏం చేస్తున్నారంటే ఏమి వండుదామా అని ఆలోచన చేస్తున్నారంట. ఏం చేస్తున్నారట? ఏం పనిలో ఉన్నారు? ఏమి వండుదామా అని ఆలోచనలో ఉన్నారంట. అంటే నువ్వు పనిలేంగా, నీకు తినే పనేంగా, నిన్నేం వాడుకుంటాడు ఆయన. పని ఉంటే ఆ పని ఇంకా అభివృద్ధి చేస్తావని నీకు పని ఇస్తాడు దేవుడు. నువ్వు పనే లేనప్పుడు నీకేమిస్తాడు ఆయన? అందుకే దావీదు గారు పనిలో ఉన్నాడు కనుక ఆయనకు పని ఇచ్చాడు దేవుడు. అంతమంది అన్నలు ఉన్నా పని లేదు. తింటారు. యుద్ధం చేసే వాళ్ళందరికీ రాజు తినే భోజనాలు మంచి భోజనాలు పెడతారు వాళ్ళకి. కండలు పెంచుకొని ధైర్యంగా యుద్ధం చేయాలని. కండల వీరులు ఎవరు ధైర్యంగా యుద్ధం చేయలేకపోయారు. ఎవరు చేశారు? దావీదు గారు చేశారు. యెషయి కొడుకు దావీదు, ఆయన తండ్రి పనిలో, గొర్రెలు మేపే పనిలో ఉన్నాడు అహర్నిశలు. అందుకే దేవుని పని అప్పచెప్పాడు ఆయనకు. పనిలో లేనటువంటి వారికి దేవుని పని ఎవరికి ఇస్తాం? దేవునితో నువ్వు మాట్లాడకపోతే దేవుడు నీకు ఏం పని అప్పచెబుతాడు ఆయన చెప్పండి? ఏం పని చెబుతాడు మనకి చెప్పండి? ఆలోచించండి దేవుని పిల్లలారా. ముందు మనం ఒక పనిలో, చిన్న పనిలో ఉంటే ప్రమోషన్ ఇచ్చి పెద్ద పనిలోకి దేవుడు తీసుకెళ్తాడు మనల్ని. అంతే కదండి. చిన్న పనిలో ఉంటే పెద్ద పనిలోకి తీసుకువెళ్తుంది ప్రభుత్వం. మనల్ని కూడా దేవుడు చిన్న పనిలో ఉంటే పెద్ద పనిలోకి తీసుకువెళ్తాడు. అందుకే ఒక మాట రాయించాడు, బలా నమ్మకమైన మంచిదాసుడా, వ్యాపారం బాగా చేసావు నాయనా, 5 ఇస్తే 5టిమైన నువ్వు వ్యాపారం బలి చేశావు. అందుకే నీకు ఏమి ఇవ్వాలనుకున్నాను, 5 తలాంతులేంటి 10 పట్టణాలేంటి ఇవ్వటం. 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించడం ఏంటి, పెద్ద 10 పట్టణాలు ఇవ్వటం ఏంటంటే 5 తలాంతులు ఇచ్చినప్పుడు 5 తలాంతులు సంపాదించడానికి రాత్రి అనక పగలనక బిజినెస్ చేశాడు కనుక 10 పట్టణాలను అప్పగించాడు. 2 ఇచ్చినటువంటి వానికి పట్టణాలు అప్పగించాడు. సోమరుడు ఒకడు ఉన్నాడు. నువ్వు పెద్ద కఠినుడు అంటయ్యా, ఒకవేళ నేను బిజినెస్లో లాస్ వస్తే తర్వాత చూసి ముందు చేస్తే కదరా అంటున్నాడు. పాట గొంతు బాగలేదండి, బయట మరి ఆమెను అరుస్తుంటావు. పట్టుకుంటే వదిలిపెట్టానంత గంట సేపు ఏం చేస్తున్నారు, ఎలా ఉండవు, నా కథ ఏంటో తెలుసు.
అమ్మో, ఇంత గొంతున్నే నీకు దేవుని దగ్గర ఎందుకమ్మా? దేవుడు అంటున్నాడు నువ్వు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలలాగా పాడాలని అడగట్ల ఆయన. దేవుడే కదా నీకు ఇచ్చింది ఆ వాయిస్తోనే పాడంటున్నాడు. ప్రభువా, నేను బాలసుబ్రహ్మణ్యం లాగా పాడలేకపోతున్నానంటే నేను బాలసుబ్రహ్మణ్యం గొంతు నీకు వేయలేదని, కోవేలేదే. అందుకని కాకి అరసకుండా ఉందా? కోయల ముందు నేను ఎందుకంది, కోకిల ముందు నేను అరవాలి అనుకుందాన్ని కాకి. ఎప్పుడన్నా పక్కన కాకి, ఇటు పక్క కోవేల. ఎప్పుడన్నా కోవేల అరిచినప్పుడు కాకి కూడా అరవకుండా వామ్మో దీని గొంతు ముందు నాకు సిగ్గుపోతుంది ఎందుకని అనిందండి? నాకు దేవుడు ఇదే కావు అంటుంటుంది. దానికంటే ఎక్కువ ఇదే అరుస్తుంటుంది. అది అరవ దానికంటే ఎక్కువ మనకి ఎక్కువ వినపడి ఏంటికిరా కోకిలలాగా అంటాడా ఎవరన్నా? వెంటనే గుర్తొచ్చేది ఏంటి? కాకిలాగా అంటే ఎక్కువ అరిచేది ఎవరు? వాయిస్ బాగలేని కాకే అరుస్తుంటే మీరెందుకండి పాడరు ఇక్కడికి వచ్చి? ఆల్రెడీ పనిలో ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు దేవుని పిల్లలారా. ఇంకో మాట మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 36-37 వచనాలు చదువుతాం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి, చూశారు, తన తరము వారికి సేవ చేసి. ముందు ఏం చేసేవాడు దావీదు? ముందుగా దావీదు గారు ఇప్పటివరకు అదే చూపించాను. ముందుగా దావీదు గారు ఏం చేసేవారు? గొర్రెలు కాసేది. ఆల తండ్రి పనిలో నిమగ్నంగా ఉన్నాడు. మరి ఎవరి పనికి పిలిపించాడు ఈయన? ఈయనైతే నా పని చేయడానికి పనికొస్తాడని. అది దావీదు తన తరము వారికి సేవ చేసి. అంటే ముందు నీవు ఏదో ఒక పనిలో నువ్వు ఉంటే ఆయన పనికి వాడుకుంటాడు. ఆ పనిలో నిబద్ధత, ఆ పనిలో నీకు ఎక్స్పీరియన్స్ కావాలా, ఆ అనుభవం నాకు కావాలంటున్నాడు ఆయన. నువ్వు ఏదో ఒక పని చేసిన అనుభవం నాకు ఇస్తే కదా నేను నా పనిలో పెట్టేది అంటున్నాడు ఆయన. ఏదో ఒక దానిలో నీకు అనుభవం ఉండాలి, అప్పుడే నేను నా పనిలో పెట్టుకుంటాను అంటున్నాడు ఆయన. మనకు పని చేసేదే ఉండాలి. ఇదిగో ఈవిడైతే ఆ చికెన్ బాగుండొద్దండి అంటే ఆమె ఆల్రెడీ చికెన్ వండడంలో నిపుణత ఉంది. నీకు రాదులే నువ్వు పప్పు చేసుకుంటావు కానీ పక్కన ఉండు. ఏ పనిలో నీకు వస్తుందో ఆ పనిని వారికి అప్పచెబుతామే మనం. అలాగే దేవుడు కూడా మనం ఒక పనిలో ఉంటే ఆ అనుభవాన్ని బట్టి దేవుని పని చేయడానికి ఆయన వాడుకుంటాడు ప్రియులారా. అందుకే దావీదు పనిలో ఉన్నాడు కనుక పిలిచి తన సేవ చేయడానికి వాడుకున్నాడట. ఈ తరం వారికి అంతా నువ్వు సేవ చేయనైనా అని అన్నాడు. మన తరంలో పీడి సుందర్రావు గారు ఉన్నారు, తండ్రి గారు. మనం ఉన్నాం. మన తరంలోనే ఆ బుడ్డోడు ఉన్నాడు, ఆ చిన్నపిల్లలు ఉన్నారు. మన తరంలో ఇంతమంది ఉన్నాం. మనం మీరందరికీ ఏం చేయాలి? చిన్నపిల్లలకు మనము సండే స్కూల్ పెట్టాలి, యవనస్తులకు కూడికలు పెట్టాలి, యవనస్తురాలకు వాళ్ళకి పెట్టాలి, స్త్రీలకు మన తరంలో సేవ చేసి, అంటే ఏ యొక్క తరగతి చొప్పున ఉన్నారో ఆ ఏజ్ ప్రకారంగా వారికి సేవ చేసి నిద్రించాలంట. అంటే చావాలి. అంటే దేవుని సేవ చేయకుండా చావకూడదు. చస్తే దేవుని సేవ చేయకుండా అదిగో నరకానికి వెళ్ళిపోవాల్సిందే. ఈ తరములో ఆయన పని చేయాలి, ఆయన సేవ చేయాలి. ఈ తరములో పుట్టావంటే ఏంట్రా? నేను పుట్టిన తరములో నా మనవడు కూడా ఉన్నాడా? నా మనవడు పుట్టిన వరకు కూడా నేను బతికానా? నా ముది మనవడు పుట్టిన వరకు కూడా నేను బతికున్నానంటే నేను ఏదో సేవ చేయాలి, నా మనవరాలికి ఏదో నేర్పించాలి. నా ముది మనవరాలికి నేనేదో చెయ్యాలనే దేవుడు నన్ను బ్రతికించాడు. నా పరలోకపు తండ్రి గురించి, ఆయన పని గురించి, ఆయన కష్టాన్ని గురించి నా ముది మనమరికి నేను చెప్పాలా. కాబట్టి అది చెప్పరు. చిన్నప్పుడు ఎంత నెయ్యి పోసుకొని తింటానేరా, అందుకే నాకు అద్దాలు లేకుండా కూడా కంటి చూపు ఉంది తెలుసా. ముద్ది మనమరాల్ని ఎత్తుకుంటున్నానని ఇట్లా గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఆమెకు దేవుని మాటలు నేర్పించాలని నిన్ను బ్రతికించాడని మాత్రం మర్చిపోకూడదు. ఏంటంటే ఇవన్నీ చెప్పుకుంటుంటాం గొప్పలు. ఆరోగ్యం ఉంటే చాలు. నీకు ఎంత వయసు అన్నారనుకో, నాకు 55 ఏండ్లని. ఉరక 38 లాగా ఉన్నావంటే అబ్బ మెలికలు తిరిగిపోతుంటారు వీళ్ళు. అలా అన్నారని రంగేస్తే మాత్రం ఏడిపోద్ది? 38 అయిపోతామా రంగేస్తే మాత్రం? ఎంత గట్టిగా అరుస్తున్నాను. 10 ఏళ్లకు రాదు ఇలాగ అరవలేను, అందుకే ఇప్పుడు అరిచేది. అప్పుడు ఎటు అరవలేను కనుకే ఇప్పుడు అరుస్తున్నాను. దేవుని మాటలు చెప్పడానికి ఆవేశం, చెప్పాలి, మార్చాలి, తెలుసుకోవాలి వీళ్ళని. ఎందుకు మరి అరవాలంటావు? పిల్లలు నాయన పని చేయగాకు నాయన అన్నారనుకో, చిట్టి చేయండి వింటాడా? మరి ఎలా అనాలి? అదే పిలుపు, రే 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 ఎంత ఉంటుంది చెప్పు, రే అనగా. అందుకే గట్టి గడిచేది నేను. ఆ మాటే
ఆ మాట ఎందుకు ఇలాగా? దేవుని పిల్లలారా, దావీదు గారు తన తరము వారికి సేవ చేశాడు. అందుకే ఇన్ని సంవత్సరాలు నేనైనా ఇక్కడ పెద్దవాళ్ళు ఉండేవారు, బతికిన వాళ్ళం మేము, పెద్ద వయసులో ఉండేవాళ్ళం. ఈ తరంలో ఎందుకున్నామో తెలుసా? అదిగో ఆ సంటి పిల్లలకు నాకు వాళ్ళని చూసే భాగ్యం నాకు వచ్చిందే ప్రభువా. వాళ్ళకి నేనేం చెప్పాలి? ఆ పరలోకపు తండ్రి గురించి నేను ఎత్తుకున్నప్పుడు చెప్పాలి కదా. నేనేమవుతున్నా తెలుసా నీకు? ఎవడి కావాలి నువ్వేమైతే కాదు. ఆ దేవుని గురించి పరిచయం చేద్దాం మన పిల్లలకి. అందుకే ఈ తరంలో మనం బ్రతికున్నాం. ఇంకో మాట మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త, కొత్త నిబంధనలోకి వెళ్ళిపోదాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 18 నుంచి చదువుదాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుదాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతడి సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేటు చూశాను. ఏం చేస్తున్నారంట వీళ్ళు? యేసుప్రభు అలాగా వెళుతున్నాడు. కానీ అందరూ ఏం చేస్తున్నట్టు? అందరూ పడుకొని బాతకాన్ని కొట్టుకుంటా, వాళ్ళందరూ ఏదేదో పనులలో ఉన్నారు. వాళ్ళ పనులలో, సొంత పనులలో, మొబైల్ చూసుకుంటా. అప్పుడు లేవనుకో, ఆఫ్ కోర్స్ చెప్తున్నాను. అలాగే ఏదో పనిలో ఉన్నారు, జోకులు వేసుకుంటా, జబర్దస్త్ మాదిరిగా సీరియల్ చూసుకుంటా, అలాగ చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరు కనపడ్డారు ఆయనకు? ఒక పని మీద ఒక నిబద్ధత, ఒక శ్రద్ధతో ఆ టైం కాని టైంలోనైనా అలాగ వలలేసుకొని అలాగ హ్యాపీగా చూసుకుంటా, ఒక్క చేప పన్నా కూడా ఆనందపడుతూ, అసలే రాత్రంతా పడకపోయినా నిరుత్సాహపడకుండా అలాగ కనిపెట్టుకొని రాకుండా పోతుందా కొన్నైనా నాకు జీవనోపాధి కోసము చేపలు పడకుండా పోతాయా అన్న ఒక నిరీక్షణతో పనిలో ఉన్నారు. కనుక పేతురు, అంద్రేయ గారు వాళ్ళ దగ్గరికి వచ్చి, యేసుప్రభు, ఈ పనిలో ఈ ఎదురు చూపులు చూసేవాడే రాత్రనక పగలనక వలలు వేసి చేపల కోసం తన జీవనోపాధి కోసం ఇంత శ్రమించేటట్టు ఇలాంటి వాడే కావాలి నా పనికి అనుకున్నాడు దేవుడు. అందుకే ఇలా పిలవాలనుకున్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు చదువుదామమ్మా. వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును. నాయన మీరు చేపలు పట్టుకోవడం మళ్ళీ చూసుకోవచ్చు, కానీ మీరు ఎవరు పట్టాలి? చాలామంది ఇదిగో నేను పుట్టినటువంటి ఈ తరంలో నాయన నాకంటే ముందు మీరు ఉన్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుని యొక్క సేవను మనం చేయాలి. దావీదు గారు చేసి తన తరములో ఆయన నిద్రించిపోయాడు. ఇప్పుడు నీ తరములో నేను పుట్టాను, నా తరములో మీరు పుట్టారు. మనమందరం కలిసి మనం ఏం చేయాలంటే తండ్రి పనిని మనం చెయ్యాలి, తండ్రి ఆశయాన్ని మనము నెరవేర్చాలి అన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? మనుషులను పట్టుజాలరులుగా. చెప్పండి, మీరు చెప్పండి. ఈ పనులు మనకు అప్పచెబితే మనుషులను బట్టే జాలరుగా అంటేనే ఆలోచిస్తాం. మళ్ళీ మనుషులను బట్టేదేందా ఇది? ఇవంటే తింటాం, వ్యాపారం చేసుకుంటాం. మనుషులను బట్టి ఏం చేసుకుంటాం? ఆయా జనములలో ఉన్నవారి, ఆయా భాషలు మాట్లాడే వారిని అందరినీ కూడా దేవుని కోసం మనం ఏం చేయాలంట? సంపాదించాలి దేవుని కోసం. ఆ పనిలో మనం ఉండాలి. మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. చదువు, మా కిందకి చదువుదాం, అది బాగుంటుంది. ఇంకా వెంటనే వారు నువ్వు ఎవరు, నీ అడ్రస్ ఏంటి, మమ్మల్ని పిలుస్తున్నావు, ఏం అడగలే. చూడండి, ఆయన మాట మార్చేసింది వాళ్ళను. లోపలికి వెళ్ళిపోయింది, హృదయంలోనికి, మనసులోకి వెళ్ళిపోయింది. వెంటనే వారు ఏం చేశారు? వారి వలలను విడిచిపెట్టి, అంటే ఆల్రెడీ పనిలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు తన పనిలోనికి వాడుకుంటాను. వెంటనే వారు వలను వదిలిపెట్టి ఆయనను వెంబడించి ఆయన వీళ్ళని పిలుచుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా మనకు కావాలి కదా, ఇంకా చాలామంది కావాలి కదా. వాళ్ళిద్దరు తోడయ్యారు, వెళ్ళిపోతున్నాడు. ఇంకొక బ్యాచ్ని చూస్తున్నాడు. జబదేయ కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను, ఆయన ఇద్దరు, వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? తమ తండ్రి అయిన, ఎవరి తండ్రి? జబదేయ అనేటటువంటి ఆయన తండ్రి. వారి కొడుకులైన యాకోబు, యోహానులు వల వేస్తుంటే ఎవరి పనిలో ఉన్నారు? వాళ్ళ పని. జబదయ్య అనే ఆయన పనిలో ఉన్నారు. యాకోబు, యోహానులు వలలు వేసే పని వీళ్ళది కూడా. దావీదు ఎవరి పనిలో ఉన్నాడు? తల తండ్రి అయిన యెషయి పనిలో ఉన్నాడు. వీళ్ళెవరి పనిలో ఉన్నారు? తన తండ్రి అయిన జబదయి పనిలో ఉన్నారు. కానీ దేవుడు పిలిచాడు, నాన్న మీ తండ్రి పనిని ఇంత బాగా చేస్తుంటే నా పనిని ఇంకా బాగా చేస్తారా మీరు? చదువుదామమ్మా. వెంటనే వారు
తన దోనెను తను ఎవరిని ఇచ్చిపెట్టి మీరు ఇచ్చండి చూద్దాం, ఒకరిని ఇచ్చిపెట్టండి. ఎంతమందిలో ఉన్న మీ వాళ్ళని ఎతుకుతుంటారు ఫంక్షన్లలో, ఫోటోలు తీసుకోవాలనుకో ఈ పక్కనలో నిలిచిపెడతా రారా అంటాం మనం. దోనె తండ్రిని దోనెను వదిలిపెట్టేసి వాళ్ళు వలలు, ఇలానేమో దోనె తండ్రిని వదిలిపెట్టేసేసి బాయ్. ఇంత త్యాగం ఉంది కనుకనే వారి మనసు ఎరిగిన దేవుడు మీరే కావాలి నాయనా నాకు అనుకున్నాడు దేవుడు. అంత త్యాగం మనకుంటేనే దేవుడు మనల్ని దేవుని సేవకు వాడుకుంటాడు. అన్నీ వదిలిపెట్టేసి వచ్చాడు. ఇంకొక ఆయన దగ్గర ఇంకో దగ్గర పోతే అంటాడు ఆయన సుంకం వసూలు చేసేదానికి ఆ సుంకపు మెట్టు మీద కూర్చొని ఉన్నాడంటే ఇలాగా మత్తయ్యని. మత్తయ్య నా ఎమ్మడి వస్తావా? రెండు లెక్కలు చేసి వస్తానులే, గురువంతా రాబట్టుకొని సాయంత్రానికి వచ్చేస్తాను. ప్రభు నువ్వు ఆడు ఆడుంటావు చెప్పు, నీ అడ్రస్ వస్తాను. ఆ పుస్తకం వద్దు, అది వద్దు, ఏమొద్దు, పడేసేసి ఏం చేశాడు? ఆయన్ని వెంబడించాడండి. ఇలాగ ఆయన పనిలో ఉండడానికి అందరినీ 12 నాకు కావాలని యేసుక్రీస్తు వారు సెలెక్ట్ చేసుకున్నాడండి. ఆల్రెడీ వీళ్ళంతా 12 పనులలో నిమగ్నమై ఉన్నవారు, వారు పనుల పట్ల వారికి ఆసక్తిగా ఉన్నవారు, కష్టమైనా చేసేవారు, రాత్రైనా కష్టపడేవారు. అందుకోసమే ఇలాంటి వారు నాకు కావాలి. అందుకే మీరు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ 12 అప్పచెప్పే పని ఏంటో తెలుసా? మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించేసేయండి అని అన్నాడు. ఎవరి పనిలోకి పెట్టాడు? ఆయన పనిలో పెట్టారు. మరి ఎట్టా మాకు అంటే అన్నా నేను సిద్ధం చేస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా ఎవరైనా మీకు తిండి లేకపోతే ఏం చేస్తారో తెలుసా? ఆ వీధిలోకి వెళ్ళండి, ఆ వీధిలో సువార్త చేయండి, నిలబడుకోండి వీధిలో. ఎవరమ్మా మీరు ఇక్కడ ఉన్నారు? బాబు ఏంటి మీరు ఇక్కడ, ఏ ఊరు మీరంటే మేము దేవుని గురించి చెప్పడానికి వచ్చామంటే, అయితే మీకు ఇల్లు లేదా, ఈ ఊరు కాదంటే కాదండి, అయితే మా ఇంట్లోకి రండి, ఈరోజు భోజనం చేయండి అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళండి. భోజనం లేదండి అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళండి, వాళ్ళ ఇంట్లోనే ఉండండి, మీరు వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటిని ఆశీర్వదించి ప్రార్థన చేసి రండి అని అన్నాడు. అలాగే నిలబడుకొని ఉంటే ఎవడు పిలవలేదనుకో ఏం చేయమన్నాడు? ఖాళీ ధూళిని దులిపేసి ఒక్కడు కూడా. అంటే ఎందుకు దులిపాడు తెలుసా? ఆకలితో నకనకలాడి నీళ్లు లేక ఆహారం పెట్టకుండా సువార్తను మాత్రమే విని ఇది పెట్టకుంటే ఎలాగుంటుంది. అందుకే ఆకలి అవుతుంది, అప్పుడు ఏం చేయమన్నాడు తెలుసా? ఆకలి అయ్యేటప్పుడు ఏం చేయమన్నాడు తెలుసా? మా అనుదిన ఆహారము. అందుకు వాళ్ళకి చెప్పింది, ఆకలి అయ్యేటప్పుడు ఈరోజు ఆహారం అంటే ఇల్లు లేదు, వాకిల్లు లేదు, ఊరు కాని ఊరు, ఎవరు తెలియదు, ఈదిలో ఉన్నాం. అప్పుడు ఏమి చేయమన్నాడు? మా అనుదిన ఆహారం మాకు దయచేయి. నేడు ఈరోజు లేదయ్యా, ఎవరు పిలవలేదయ్యా. అలాంటి స్థితిలో ప్రార్థన చేయమని శిష్యులకు చెబితే వీళ్ళు బస్తాలు పెట్టుకొని కందిపప్పు, బియ్యము, కావలసిన సరుకులన్నీ చింతపండుతో సహా అన్నీ పెట్టి, టీ పొళ్ళు, చక్కర్లు, బెల్లం, పాయసం వచ్చిందాక తాగడానికి అన్నీ పెట్టుకొని మానుదిన ఆహారం నాకు. ఏం అర్థమైందండి వీళ్ళకి? ఆ శిష్యులకు చెప్పింది, ఎవరు మిమ్మల్ని పిలవలేదా? అలాంటి సమయంలో నాకు మొరపెట్టండి, ఈరోజు ఆహారం మాకు లేదు అని నాకు చెప్పండి అంటే వీళ్ళు బస్తాలు పెట్టుకొని మానుదిన ఆహారం మాకు పీకల దాకా తిని కూడా వచ్చింటారు ఇప్పుడు చర్చికి. చెప్పచ్చా? అందుకు వాడింది అది, ఆ పదం అందుకు వాడింది. కష్టమైన నష్టమైన ఆహారం లేకపోయినా నా పని కోసం వాళ్ళు ఉంటారు కాబట్టి మీరే కావాలి నాకు అని దేవుడు అందుకు వాడుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు వాడుకున్నాడండి. పనిలో ఉండేవారు ఆయనకు కావాలి. ఇంకొక ఆయన పనిలో ఉన్నామని చూద్దాం. ఆదికాండం తొందరగా చదువుదాం, 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. ఎవరు చొప్పున? దేవుడు అంటే ఆయన ఎవరు? పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి ఎవరికి చెప్తున్నాడు? తన కుమారులైన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ మన చొప్పున చేద్దాం అంటే ఏం చేయమంటున్నాడు? పని చేద్దాం, మన చొప్పున చేద్దాం. ఒరే మీరు చేయండి అన్నాడు, చేద్దాం అన్నాడా? మన చొప్పున చేద్దాం అని అన్నాడు. సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతాం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమందు, ఇది ఎవరి గురించి చెప్పినటువంటి ప్రాపసి?
యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట ఇది. పూర్వకాలమందు తన సృష్టి ఏ సృష్టి ఎవరిది? తండ్రిది. తన సృష్టి ఆరంభం అంటే తండ్రి సృష్టిని చేసేటప్పుడు ప్రారంభంలో ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారంట. తన సృష్టి ఆరంభమందు తాను చేసేటటువంటి పనులలో నన్ను ఏం చేశాడు? పని చేసేవానిగా నన్ను వాడుకున్నాడు. అందుకని ప్రధాన శిల్పిగా నేను ఉంటిని అంటున్నాడు. అంటే తండ్రి మరి పూనుకున్నటువంటి పనులు చేయడానికి ఎవరిని వాడుకున్నాడు? యేసుక్రీస్తును వాడుకున్నాడండి. అక్కడ సృష్టి ఆరంభములో పని చేయడానికి వాడుకున్నాడు కనుకనే యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. చూద్దాం ఆ మాట. యెషయా గ్రంథం 53:10 వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎవరిని నలగొట్టడానికి? ఎవరినండి? కన్న కొడుకు, గారాల కొడుకు, జ్యేష్ఠుడు, ప్రథముడు, ఆయనను నలగొట్టడానికి దేవునికి ఇష్టమైందంటే ముందుగా ఈ సృష్టి ఆరంభములో పనిచేసే విషయంలో సహాకారిగా ఉండి అన్ని ప్రధాన శిల్పిగా ఉండి యేసుక్రీస్తు వారు చేశాడు కనుకనే పెద్ద బాధ్యత, ప్రాణం పెట్టే బాధ్యతను కూడా అప్పచెప్పాడండి. అది కేవలం నిర్మాణం చేసే పని, ఇది ప్రాణం పెట్టే పని వరకు యేసుక్రీస్తు వారిని తెచ్చాడు. అంటే ముందుగా నిర్మాణ పనిలో నిమగ్నత కలిగి చేశాడు. అర్థమవుతుంది అది నేను చెప్పేది? సృష్టి ఆరంభములో పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి చెప్పిన పనిని చేశాడు కనుక ప్రధాన శిల్పిగా ఉండి నిన్ను నన్ను చేసే పనిలో ఇక ఏ పని అప్పచెప్పాడు? ప్రాణం పెట్టే పనిని అప్పచెప్పాడు. అది పనిలో ఉండే వారిని తన పనికి వాడుకుంటాడంటే ఇది దాని అర్థం. తన కుటుంబ పోషణ కోసమని పేతురు గారు, అంద్రేయ గారు, యాకోబు గారు, యోహాను గారు, మత్తయ్య గారు వీళ్ళందరూ వారి కుటుంబం పోషించుకునే పనిలో ఉన్నారు కనుకనే ప్రాణం పెట్టే పనిలోనికి తీసుకొచ్చాడండి. సువార్త చేశారు, చివరికి ఏమైపోయారు? హతసాక్షులయ్యారంటే ప్రాణం పెట్టేదానికి తీసుకొచ్చాడంటే ముందు తన పనిలో బాగా పనిచేసేవాడు కావాలి. కష్టమనక నష్టమనక శరీరంలో ఉండే అందమంతా కోల్పోయినా చేపలు బట్టని పోవాలంటే ఎలా ఉండే దుర్గంధ వాసన, మంచి సూట్ వేసుకొని పోరు, అలాంటి చోటనే ఉండాలి. ఉప్పు నీరులో ఉండాలి. అవి పట్టుకోవాలి, అవి అమ్మేసుకోవాలి, వచ్చిన 10 రూపాయలతో తెచ్చుకోవాలి. ఏం కనపడుతుందో తెలుసా? తన భార్య, తన పిల్లలు, తన కుటుంబం కనపడుతుంటుంది. తన అందం కనపడదు. ఏంట్రా దూకోలేదు అని అంటే ఏం దూకుంటావు లేరా, మళ్ళీ పోయి దాంతోనే దిగాలి కదా. ఉప్పు నీరు, మంట, ఆ నీళ్ళల్లో నుంచి వస్తే మంట, ఉప్పు నీరులో నుండి. ఎవరికయ్యా ఈ బాధ? ఎవరి కోసం అయ్యా ఈ బాధ? నా కుటుంబం కోసం, కుటుంబం కోసం, భార్య కోసం, పిల్లల కోసం ఇంత కష్టపడి తన శరీరాన్నే అప్పగించేటటువంటి వాడు నా పనిలోనికి తీసుకొస్తే ప్రాణమే పెడతాడని ఆ పనిలో ఉండేవాడిని ఈ పనిలోనికి తీసుకొచ్చాడు దేవుడు. మిమ్మల్ని నన్ను వాడుకోవాలంటే ఏం పనిలో ఉన్నాం చెప్పండి? మిమ్మల్ని నన్ను దేవుడు వాడుకోవాలంటే మనం ఏం పనిలో ఉన్నామని చెప్పండి? కొంచెం ఏమనుకోకుండా నాకు కొంచెం ఈరోజు ఈ కూర చేసి పెడతావంటే తలనొస్తుందండి నాకు. నీ కట్టుకుని ఆయనకే నువ్వు చేసి పెట్టలేకపోతే ఏమా నీకేం పని చెబుతాడు దేవుడు? నీ కట్టుకున్నోడు చెప్పిన పనినే నువ్వు చేయకపోతే నీకేం పని చెబుతాడు దేవుడు? నీలాంటి సోమరాలకు ఏం పని చెబుతాడు దేవుడు? నాకైనా ఏం పని చెబుతాడు దేవుడు? నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడి పని చేయలేకపోతే పురుషులారా, నీ పిల్లల కోసం, నీ భార్య కోసం నువ్వు పని చేయలేకపోతే నిన్ను దేవుని పనికి ఏం వాడుకుంటాడు ఆయన? తెల్లటి గొడ్డలు, 500 రూపాయల నోటు మార్చకుండా అలాగ బజారు తిరిగడం, ఇంటికి వస్తానే తినడం ఏంటండి? ఎవరు వాడుకుంటారండి? పని చేసేవాడు కావాలి. తన కుటుంబం కోసం కష్టపడే ఒక తల్లి, ఒక తండ్రి, అలాంటి వారిని దేవుడు తన పనికి వాడుకుంటాడు. ఆ పరలోకపు తండ్రి మనములు వాడుకోవాలంటే కనుక దేవుని పిల్లలారా, ఏదో ఒక పనిలో కలిగి ఉందాం. దేవుని పనిలో కలిగి ఉందాం. మనం దేవుని పని కోసం ఉపయోగపడదాం. మనం లేదు నాయన నేను ఇంత పెద్ద సృష్టిని చేయలేను నాన్న, నేను యేసుప్రభు అంటే ప్రాణం పెట్టడానికి పంపించేవాడా? ఆయన ఒకవేళ రాకపోయింటే ఎవరికి ఇచ్చేవాడు ఆ పని? ఎస్, చిన్న కొడుకు వైపు చూసేవాడు. ఏనానా నేను వెళ్తాను డాడీ,
ఒకరి మించి ఒకరు అన్నదమ్ములు. నేను వెళ్తానంటే నేను వెళ్తాను. తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన వారు మనము ఆయన పిల్లలమే. అందుకే ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి, ఏది నాయన నువ్వు ఆయన పని చేసింది? నీ తండ్రి పని చేసింది ఏది? నీ తండ్రి కష్టాన్ని నువ్వు అనుభవించుతున్న నీవు నీ పరలోకపు తండ్రి పనిని ఎక్కడ చేస్తున్నాం మనం? ఎక్కడ చేస్తున్నాం మనం? ఉచితమైన నీరు, ఉచితమైన గాలి, ఉచితమైన ఆహారం అన్నీ తీసుకుంటున్నామే. ఆయన పనిలో ఎక్కడున్నాం మనం? నీ కుటుంబం కోసం, నీ కోసమేనా ఆయన పని అంతా? ఏం పిలుస్తాడు ఆయన పని కోసం? ఫోన్ చేయంగానే ఓకేనా ఈరోజు సువార్తకి వెళ్తామా అని అన్నాను అనుకో, ఈరోజు లేదన్నా పని, నా పని వేరే పని ఉందన్న నాకు, నేనేం పిలుస్తాను మిమ్మల్ని? నేనే పిలవట్లే మిమ్మల్ని సువార్తకు పోతుంటే. అందుకే మిమ్మల్ని పిలవట్లే నేను. మీకు ఆదివారమే బరువు రావడానికి. మిమ్మల్ని ఏం పిలుస్తాను నేను దేవుని పనికి? ఆయన పనికి ఏం పిలుస్తాను? లెక్క పెట్టుకుందామంటే ఎవరూ లేరు నాతో, నేను వస్తున్న పద ఈరోజు సువార్తకు అనేవాళ్ళు లేరు ఎవరు. ఏం పిలుస్తాను మిమ్మల్ని నేను? పిలిస్తే రారు కదా. చాలాసార్లు చూశానండి. ఒక 2-3 సంవత్సరాల కిందట చేసిన సేవ నాతో పాటు తిరిగి ఇప్పుడు ఎవరు చేయలేకపోతున్నారు. ఏం పని? నీ కుటుంబం కోసం ఇంత పని చేసుకున్నావే. 1 గంట సేపు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని కారులో తీసుకుపోతాం, లక్షణంగా వందనాలు చెబుతారు వాళ్ళు, ఇంత తిండి పెడతారు, మళ్ళీ వస్తావు, పాట పాడతావో, పద్యం పాడతావో, వాక్యం చదువుతావు, అంతే. నీతో ఏం పని లేదు, పెద్ద పొడిచేది ఏమీ లేదు ఆడ. దానికి రావడానికి ఇంత బాధ అయితే ఎలా ఇవ్వాలండి మనకు దేవుడు పరలోక రాజ్యం? ఎలా ఇవ్వాలి దేవుని యొక్క పరలోక రాజ్యం? ఆయన పనిలోకి రాకపోతే ఎప్పుడు నీ పనేనా? నీ ఆశయం నెరవేర్చుకోవడానికే బ్రతుకుతావా? నీ జీవితకాలం అంటే ఇందుకైనా? దేవుని కోసం ఏం బ్రతికాము చెప్పండి? ఏం బ్రతికాము చెప్పండి? అందుకే నాకు పనిలో ఉండేవాడు కావాలి, నాకు పనిలో ఉండేవాడు కావాలి. ఏనాయనా నువ్వు ఇంజనీరువా? నువ్వు అబ్బాబ టక 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 ఏంటి నాన్నది కంప్యూటరు అంత పెద్దగా చూడకుండా ఆపరేట్ చేస్తావా? ఈ వేళ్ళతో, ఈ వేలు నాకు కావాలి. ఎందుకు దేవునికి ఈ వేళ్ళు? బైబిల్ తిరిగేసేదానికి, రెఫరెన్సులు చదవడానికి ఈ వేలు నాకు కావాలి. అంత నిపుణతగా ఉంది, అంత స్పీడ్గా వాయిస్తావా? ఇది నాకు కావాలి నాన్న. అంత మాటకారివా? నా స్వార్థ చేయడానికి కావాలి నాన్న. ఎవరండి? దేవుడు చూస్తుంటే ఏం అనిపిస్తుంది చెప్పండి? నాకే బాధ అనిపిస్తుంటే దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన పనిలో మనం ఉండాలి. తండ్రి ఉన్నాడు, ఆయన పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది భక్తులను చూపించాను. ఎంతమంది పనిలో ఉన్నారు, ఆయన పనిలో ఉన్నారు. చూద్దాం. ఇక్కడ 2 మాటలు చూపిస్తాను. యేసుక్రీస్తు వారి గురించి చూద్దాం. యోహాను రాసిన సువార్త 17:4 యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా, అంటే ప్రతి వారికి ఆయన ఏమి ఇస్తాడంట? పని ఇస్తాడంట. ఎవరికి? ఆయన పనిలో ఉంటాననుకునేవారు. ముందుగా నీ కుటుంబం కోసం, నీ కోసం సోమరితనంగా లేకుండా ఎవరైతే పనిలో ఉంటారో వారి కోసం పనిస్తాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని. ఇప్పుడు భూమి మీద శరీరముతో వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ మాట అంటాడు, నీవు నాకు ఇచ్చిన పనిని. అంతకుముందు ఇవ్వలేదా పని? ఎప్పుడు? సృష్టి ఆరంభములో సృష్టి పని చేసేటప్పుడు అప్పగించిన పనిని చేశాడు కనుక ఇప్పుడు అంటున్నాడు, నీవు నాకు ఇచ్చిన పనిని. అబ్బాయి ఎన్ని పనులు ఇచ్చినా అన్నీ చేశాడండి. ఎన్ని పనులు ఇచ్చినా అన్నీ చేశాడు. మన పిల్లలకి చెప్పండి, ఒక పని చేసిన తర్వాత నాన్న అది కూడా తీసుకుని, ఈ పని కూడా చేయాలా నేను? ఎన్ని పనులని చేయాలి నేను? ఒక్క మాట కూడా అనలేదండి యేసుక్రీస్తు వారు. ఒక్క మాట అనలేదు. సృష్టి ఆరంభంలో చేసేటప్పుడు అలసిపోయేంత చేశామే, మళ్ళీ ఈ పని ఎస్ నాయన చేయాలి. అందుకే చెప్తున్నాడు, నీవు నాకు ఇచ్చిన పనిని నేను చేసి, తర్వాత ఏమన్నా ఇచ్చినా మళ్ళీ నేను చేస్తాను అనడానికి. పని చేసేవానికి పని అప్పగిస్తారు ఎవరైనా సరే. పని చేయనటువంటి పనికి మాలిన వాళ్ళకు పని అప్పచెప్పరు ఎవరు కూడా. 5వ అధ్యాయం యోహాను రాసిన సువార్తలోనే 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు ఆ తండ్రి పని చేసి ఎవరికి నేర్పించారు ఆ పనిని? నానా ఏమన్నాడు ఆయన? నరులను మన పోలిక చొప్పున చేద్దాం. నా కొడుకులు ఎదిగొచ్చారండి. ఏమన్నా ఎలా ఉంది తండ్రి ఆశ? కుడి పక్కన వాడిని చూసినా, ఎడమ పక్కన వాడిని చూసినా తండ్రి అనుకుంటున్నాడు నా కొడుకులు. అందుకే నా తండ్రి పని చేయించున్నాడు. ఏం నేర్పించాడు వాళ్ళకి? పని నేర్పించాడు అంతే. నానా పని చెయ్యాలి, మనం సముద్రాన్ని చేయాలి, చంద్రుని చేయాలి, నక్షత్రాలను చేయాలి,
చాలా పెద్ద పని. ఇంత పని చెయ్యాలి నాయన. తండ్రి కూడా కూర్చున్నాడు, తండ్రి పనిలో ఉన్నారు. ఎందుకు చేయరు చెప్పండి? ఎప్పుడన్నా మా ఇంటికి కాదు, ఇంట్లో కూరగాయలు తెచ్చారనుకోండి, అన్నీ ఒలుస్తుంటాను నేను. కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఏంటి నువ్వు ఒలుస్తున్నావా అంటారు. అదే తినేటప్పుడు వచ్చారు, ఏంటి నువ్వు తింటున్నావు అనరే. తినడానికి లేని సిగ్గు వలసడానికి ఎందుకండి? తండ్రే పనిలో ఉండి మటకాయలు చేస్తే దాన్ని ఒలవడానికి నాకేమైందండి కదా? పని చేసుకుంటే ఏమైంది? పని సులభం అయిపోతుంది. తలాకు పని చేసుకుంటే. ఆహాం మీసం ఉంది తెలుసా, తీసేయి. ఎంత బాగుంటుందండి కూర్చొని మాట్లాడుకుంటా, పిల్లలు భార్య ఆకు ఒలుసుకుంటా చేసుకుంటా, అలా చేసుకుంటే తొందరగా పని అయిపోద్ది. సరదాగా ఓ పాట పాడుకుంటా. సినిమాది కాదు. ఎంత బాగా తండ్రికి ఎక్కొచ్చారు. నానా యేసు, డాడీ సూర్యుడు చేయాలి నాయన. ఎంత ఉండాలో తెలుసా? ఈ భూమండలానికంటే 13 లక్షల అంతదా అండ్లా. ఓకే డాడీ, దాన్ని చెయ్యాలా, డిజైన్ చెయ్యాలంటే ఎంత పని చెప్పండి? ఎంత పని చెప్పండి? ఎంతమంది పని కావాలి? ఎంతమంది పనివారు కావాలి? ఎన్ని డిజైన్లు వేయాలి? ఒక దానికే ఒక ఇంజనీరు, ఆర్కిటెక్టులు, డిజైన్లు. దీన్ని చెయ్యాలంటే తండ్రి డిజైను. అది డిజైన్ చూడడం ఎవరినైనా బిల్డరు యేసుక్రీస్తు వారు. ఆయన చేయడం, ఆయన కట్టేయడం, నిర్మాణం. ఇంత పెద్ద నిర్మాణంలో, ఈ సృష్టి నిర్మాణంలో ఆదిలో నేను ఉన్నాను అని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. పనిలో నేను ఆదిలో ఉన్నాను అంటున్నాడు. అయితే కొడక, చచ్చిపోయే పనిలో కూడా నువ్వు ఉండాలి నాయన. నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు రావాలంటే, పరలోకం రావాలంటే దూరం పని లేకుండా తిరుగుతున్నారు. నువ్వు పనికొచ్చే వారికి చేయాలంటే నువ్వు పని గురించి నేర్పించు నాయన. భూమి మీదకి వచ్చి 12 మంది అపోస్తలులకు నేర్పించి వారి ద్వారా ఈ ప్రకృతికి నేర్పించండి అని అన్నాడు. సృష్టిలో ఉన్న అందరికీ, మనందరికీ. అదండి పని అంటే. నా తండ్రి ఇది వరకు ఇంకా చదువుదాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, నా తండ్రి ఇది వరకు అంటే ఇంక మానుకున్నాడు. ఇప్పుడు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. మన తండ్రి రెస్ట్ తీసుకొని ఏమి లేడు ఆయన ఏం విశ్రాంతిలో లేడు ఆయన. అప్పుడు పని చేశాడు, ఇప్పుడు పని చేస్తాడు. ఇప్పుడేం పని చేస్తున్నాడు? మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఎవరు ఏ తప్పిదములో పడిపోతారు, ఎవరు ఏ పాపములో పడిపోతారు అని ఇలాగ చూస్తూ మేలుకొని ఉంటే ఇంకా పని ఉన్నట్టే కదండి. ఇంత బరువులు మొయ్యాలా? మేలుకుంటే చాలదు. ఊరికే రాత్రంతా పని చేయొద్దు. మీ పిల్లల కోసం రాత్రంతా మేలుకున్నారు అనుకో, వాడు ఏడుస్తుంటే జోలి ఊపిన చాలదా అండి? పనిలో ఉన్నట్టే కాదా? ఏం మా కళ్ళు బీక్కిపోయినంటే ఇదే నిద్రపోకపోతే రాత్రంతా ఏం చేస్తాను? ఎత్తుకొని తిరుగుతలేదు, ఊపుతాండి అంతే, చూస్తున్నా అంతే, మాత్ర వేసిన అంతే, టానిక్ పోసి దీనికి ఇంతనా అవసరం? మేలుకోవడమే పెద్ద పని. విశ్రాంతిలో లేడు తండ్రి. జనాంగాన్ని కాపాడే దేవుడు కునకడు, నిద్ర. ఇప్పుడు పని చేస్తున్నాడు నా తండ్రి, నేను చేయకపోతే ఎట్లా? వృద్ధాప్యంలో ఉన్న నా తండ్రి పని చేస్తుంటే యవ్వనముగా ఉన్న నేను పని చేయలేకపోతే ఎలా అని పని చేశారంట. ఇప్పుడు నేను పని చేస్తున్నాను. మా అన్నే ప్రాణం పెట్టడానికి వెళ్ళిపోయి, తమ్ముడా నువ్వు వెళ్ళిపోతావు, వస్తావా? నేను మాట ఇచ్చి వచ్చాను నా భూమి మీద ఉండే వాళ్ళకి. తమ్ముని పంపిస్తావా నాన్న, నేను మాట ఇచ్చి వచ్చానంటే, ఏ కొడక అంటే, మా అన్న ప్రాణం పెట్టడానికి పెట్టి వచ్చినప్పుడు నేను ఎందుకు వెళ్తానన్నయ్య. 2000 సంవత్సరాలైన భూమి మీదకి వచ్చి ఇక్కడే ఉన్నాడు తండ్రి పనిలో. మనము ఉన్నాం భూమి మీద. ఏం పని చేయడానికి వచ్చాం? తినడానికా, తాగడానికా, ధరించుకోవడానికా, సంపాదించుకోవడానికా? ఎందుకు వచ్చాం మనం పనికి? భూమి మీదకి ఎందుకు వచ్చాం? కొంచెం దేవుని పని చేద్దామమ్మా, కొంచెం దేవుని పని. నా తండ్రి పని ఏమున్నా అన్న ఈ వారంలో మన తండ్రి పని ఏమన్నా ఉందా? ఎవరన్నా అడిగారా? దేవుని పిల్లలారా, మనం దేవుని సన్నిధి కోరడమే కాదు, ఆయన పనిలో ఉండటానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం. కనుక అందరూ పనిలో ఉన్నారు. ఇంకొక మాట చివరిగా నేను చెప్తాను మీకు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 3వ వచనం, సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేసి సంఘాన్ని ఏం చేశాడంట? ఏం పనిలో ఉన్నాడు? ఇప్పుడు పాడు చేసే పనిలో ఉన్నాడంట. కానీ దేవుడు అనుకున్నాడు, ఏది ఏమైనా దేనికోసం పాడు చేస్తున్నాడంట?
తనకు ఒక మతం ఉంది, ఆ మతం కోసం ధర్మశాస్త్రం కోసం పని చేస్తున్నాననే పనిలో ఉన్నాడు. వరే 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 ఈయన కొంచెం తిప్పలు. ఇప్పుడు అమెరికా కొన్ని దేశాలలో, బయట యూరోప్ అట్లాంటి కంట్రీలలో ఎడం పక్కన ఉంటుంది నడిపేది, డ్రైవింగ్ది స్టీరింగ్ ఉంటుంది కదండి, అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మనకేమో రైట్ సైడ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడానికి నడపడానికి జస్ట్ చిన్న చేంజ్, అసలు నడపడకుండా అసలే నడపని రాదని కాదు, ఈ పక్కది ఈ పక్కకు అంటే ఆల్రెడీ ఎవరికి ఇస్తారు, నీకు ఎప్పుడన్నా నడిపిన అనుభవం అయిందంటే ఉందండి, ఎక్కడంటే అమెరికాలో అండి. మరి లెఫ్ట్ సైడ్ కదంటే ఏముందంటే 2 కిలోమీటర్లు నడిపితే నాకు వచ్చేస్తుంది రైట్ సైడ్ కూర్చొని నడపడం, అంతే కదా డ్రైవింగ్ వాళ్ళది. మరి ఏం పనిలో ఉన్నాడు ఈయన? ఒక ధర్మశాస్త్రానికి కట్టుబడి తన మతం కోసం, యూదా మతం కోసం వ్యతిరేకంగా ఒక నినాదం లేచింది, క్రీస్తు అనే మార్గం, దాన్ని అణిపివేయాలనే పనిలో ఉన్నాడండి. తన పరలోకపు తండ్రి యెహోవా అని అర్థమయ్యి ఈయన ఎవరో వచ్చాడు, ఒక ప్రవక్త అంట, దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఇది రాంగ్ అని ఆ మార్గంలో ఉండే పురుషులను స్త్రీలను చెప్పి చంపేసే పనిలో ఉన్నాడు, చెరసాలలో బంధించే పనిలో ఉన్నాడు. ఓహో ఈయన డ్రైవింగ్లోనే ఉన్నాడు, కానీ ఏ డ్రైవింగ్కు మార్చాలి? ఈ పక్క తీసుకొచ్చి కూర్చోబెడితే డ్రైవింగ్ కరెక్ట్గా లేదు ఆయనకు, ఇక్కడ తీసి కూర్చోబెట్టాలి. పాపం ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నాడు, అమెరికాలోనే అనుకుంటాడు. ఇక్కడికి వచ్చినా కూడా ఆంధ్రాకి వచ్చినప్పుడు ఎక్కడ నడపాలి? రైట్ సైడ్ కూర్చోవడం తెలియలే ఆయనకి అని దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు ఈ పక్క కూర్చోబెట్టడానికి తెచ్చాడండి అతన్ని. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల అందరి ఎదుటను నా నామం భరించుటకు, అంటే ఆ పక్క నడిపిన ఆయన్ను, ఆ పక్క నడిపిన ఆయనను ఈ పక్కకు తీసుకొచ్చి నేను వాడుకునే ఒక డ్రైవర్ కాదా? అది సాధనం అంటే. అప్పుడు అటుపక్క నడిపాడు, ఇప్పుడు ఇటుపక్కకి తెప్పాడు. ఇది రూట్ అని తెచ్చాను ఈ పక్కకి. ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. అంతకుముందు కూడా సాధనమే, పని చేసేవాడే, కానీ యూదుల కోసం ప్రయాసపడేవాడు, మతం కోసం ప్రయాసపడేవాడు, దానికి మారణ హోమాన్ని సృష్టించేవాడు. ఇటు పక్కకి తీసుకొని వచ్చి ప్రాణం పెట్టడం కాదు, ప్రాణం తీయడం కాదు నాయన, ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ఉండాలి. ఈ పక్క కూర్చుంటే ఈ పనిలోకి తెచ్చాడు. అదేమో ప్రాణం తీసే పని, ఇదేమో ప్రాణం పెట్టే పనిలోకి తీసుకొచ్చాడు. ఏవైనా పట్టుదలండి, ఆ పట్టుదల కలిగినటువంటి వారినే యేసుక్రీస్తు వారు తీసుకొని వచ్చాడు. నీకంటూ నీ పనిలో ఒక పట్టుదల ఉంటే ఈ పనిలో దేవుడు నిన్ను పెట్టుకుంటాడు. నీ ఇంటిలో పనిలో నీకు పట్టుదల ఉంటే, నీ ఇంటి కోసం పోషించాలనే పట్టుదల నీకుంటే, రాత్రి పగలు వారి కోసం పని చేస్తే, నీ కోసం ఇది ఇచ్చిన నీ పరలోకపు తండ్రి కోసం కొడుకుగా నీవెంత పని చేస్తున్నావు, కూతురుగా నీవెంత పని చేస్తున్నావు. సోమరిగా ఉంటే నిన్ను ఎలాగ పెట్టుకుంటాడు? సోమరివైనా చెడ్డదాసుడా అంటాడు. సోమరి వద్దు, పనిలో ఉండేవారిగా మనం దేవుడు కోరుకుంటున్నాడు.